continuation video. Matrices product, how we can do product for two matrices and by which condition. In the addition, subtraction, equality ki manam condition chusam entadi two matrices kuda equal order undali, same order undali, appude addition, subtraction and equality possible అని చెప్పాం. కానీ ఇప్పుడు ప్రొడక్ట్ కదా, ప్రొడక్ట్ కు మరి ఏంటి కండిషన్ అంటే సపోజ్ టూ మ్యాట్రిసెస్ తీసుకుంటున్నా, టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి విత్ ఆర్డర్, ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ m క్రాస్ n అనుకుందాం, బి మ్యాట్రిక్స్ ఆర్డర్ p క్రాస్ q అనుకుందాం. దెన్ AB అంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, A into B. A into B is exist if n equal to P. గుర్తుపెట్టుకోండి, n equal to P అయితేనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది. అంటే ఈ రెండు సేమ్ ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న కాలం నెంబర్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న రో నెంబర్, అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్, n ఈక్వల్ టు p. నేను ఇక్కడ అది కూడా రాస్తున్నా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏ అది, అండ్ అనకుండా ఏం అర్థమంటే ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. సెకండ్ అంటే బి అనమాట, సెకండ్ మ్యాట్రిక్స్. కంపల్సరీ ఈక్వల్ ఉంటేనే ప్రొడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ప్రొడక్ట్ చేస్తాం కదా మనం, అప్పుడు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, దానికి ఆర్డర్ ఉంటుందిగా. ఆర్డర్ ఏమొస్తుంది అని అంటే అండ్ ఆర్డర్ ఆఫ్ ఏబి, ఏ ఇంటూ బి అంటే ప్రొడక్ట్ చేస్తే, అడిషన్ చేస్తే వచ్చినట్టుగా, సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చినట్టుగా, ప్రొడక్ట్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. దాని ఆర్డర్ ఆఫ్ ఏబి ఈజ్ సింపుల్ గా ఈ రెండు వచ్చేస్తాయి. ఆర్డర్ ఆఫ్ ఏబి ఈజ్ m క్రాస్ q. ఓకే, ప్రొడక్ట్ ఎగ్జిస్ట్ కావాలంటేనేమో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా ఉండాలి, m ఈక్వల్ టు p. ఆ ఈక్వల్ గా ఉంది కాబట్టి ప్రొడక్ట్ చేస్తున్నాం, ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఆ ప్రొడక్ట్ చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ కి కూడా ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఆఫ్ రోస్, ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫినిష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఇప్పుడు. చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ 1 2 3 ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా, ఏ అండ్ బి ఈక్వల్ టు 3 2 1 తీసుకున్నా ఇలా. ఓకే, ఈ రెండే తీసుకోవడానికి ఏంటంటే ఈ రెండింటికి రెండు పేర్లు ఉన్నాయి, ఆ రెండు కూడా ఇక్కడ చెప్పొచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీటి ఆర్డర్ ఏంటో రాద్దాం. దీని ఆర్డర్ ఏంటంటే ఒక్కటే రో ఉందిరా, 1 ఇంటూ ఓన్లీ r1 ఉంది, కాలం 1 ఉంది, కాలం 2 ఉంది, కాలం 3 ఉంది. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. కాబట్టి దీని ఆర్డర్ ఈజ్ 1 క్రాస్ 3. బి మ్యాట్రిక్స్కి వచ్చేద్దాం. దీంట్లో ఫస్ట్ రో, r2 r3 3 కాలమ్స్ ఉన్నాయి నాన్న. మరి రోస్ 3 ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే కాలం ఉంది. కాబట్టి దీని ఆర్డర్ ఏమవుతుంది? 3 రోస్ 1 కాలం, 3 క్రాస్ 1 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా ఉన్నాయా లేవా? ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి మనం ప్రొడక్ట్ చేయొచ్చు.
చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ వస్తే దాని ఆర్డర్ ఏమై ఉండాలి మళ్ళీ అగైన్ యూ షుడ్ గెట్ ద ఆర్డర్ ఆఫ్ ద రిజల్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఇక్కడున్న 1 ఇక్కడున్న 1 అంటే 1 క్రాస్ 1 కావాలి అవుతుందా లెట్ us check by doing product of these two matrices. I am doing product now. A into B, what is A? 1 2 3 into what is B? 3 2 1. This is B. Okay na. Now product చేయాలి అంటే ఏం చేయాలి? సో ప్రొడక్ట్ ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేయలే కదా. సో ఫస్ట్ దీన్ని చెప్పి నేను ప్రొడక్ట్ కూడా ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేయండి. 1 into 3 ఓకేనా ప్లస్ సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి 2 into 2 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి 3 into 1 ఫినిష్ అయిపోయినాయి విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 3 జా 3 ప్లస్ 2 2 జా 4 ప్లస్ 3 1 జా 3 విచ్ ఈజ్ వాట్ 3 ప్లస్ 3 6 ప్లస్ 4 విచ్ ఈజ్ వాట్ 10 వచ్చింది దీని ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇందులో ఉన్నదే ఒకటే ఎలిమెంట్ కాబట్టి ఒకటే రో ఒకటే కాలం మనకు రావాల్సింది కూడా 1 క్రాస్ 1 వచ్చింది కూడా 1 క్రాస్ 1. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఓకేనా ప్రొడక్ట్ ఎలా చేస్తారు అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఫస్ట్ 2 క్రాస్ 2 దెన్ 3 క్రాస్ 3 అన్నీ చెప్పుకుందాం. ఓకేనా సో నౌ సీ హియర్ ప్రొడక్ట్ కావాలంటే ఖచ్చితంగా number of columns in first matrix, number of rows in second matrix should be same and the result matrix order will be the remaining number of rows in first matrix, remaining number of columns in second matrix. సో ఇక్కడ మీకు ఒక డెఫినేషన్ చెప్తా ఏంటంటే అది ఓన్లీ రో మాత్రమే ఉంది చూడండి దీంట్లో ఓన్లీ రో మాత్రమే ఉంటుంది దీన్ని ఏమంటారంటే రో మ్యాట్రిక్స్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ ఓన్లీ రో మాత్రమే ఉంది దీంట్లో అండ్ ఓన్లీ కాలమే ఉంది చూడండి ఇక్కడ ఓన్లీ కాలం ఒకటే కాలం. రోస్ ఉన్నాయి కాలం ఎన్ని ఉన్నాయి ఒకటే కాలం కాలమ్స్ ఉన్నాయి రోస్ ఎన్ని ఉన్నాయి ఒకటే రో ఒకటే రో ఉండి ఎన్నైనా కాలమ్స్ ఉంది అది రో మ్యాట్రిక్స్ ఇలాగే ఉంటుంది అనమాట ఒక లైన్లో పిల్లలు కూర్చున్నట్టు. అండ్ ఇది ఒకటే కాలం ఉంది ఎన్నైనా రోస్ ఉండదు బట్ ఒకటే కాలం ఉన్న మ్యాట్రిక్స్ని ఎప్పుడు కూడా కాలం మ్యాట్రిక్స్ అంటారు. కాలం మ్యాట్రిక్స్. సో కాలం మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఒక్కటే కాలం ఎన్నైనా రోస్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఒక్కటే రో ఎన్నైనా కాలమ్స్ ఉండొచ్చు. అందుకోసమని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొడక్ట్ ఐఎమ్ గివింగ్ యూ దట్ లెట్ ఏ ఈక్వల్ టు సో మనం టెక్స్ట్ బుక్ లోంచి తీసుకుందాం యూజ్ అవుతుంది మనకి ప్రాక్టీస్ చేసినట్టు కూడా అవుతుంది కాబట్టి. సో ఐఎమ్ టేకింగ్ వన్ ఏ ఈక్వల్ టు 3 minus 2 1 6 and b equal to 4 minus 1 2 5 a b రెండు తీసుకున్నాం. ఓకేనా నౌ ప్రొడక్ట్ అడుగుతున్నాడు వాట్ ఈజ్ ఏ ఇంటూ బి అంట. ఏ ఇంటూ బి ఎంత ఇక్కడ రాసని రాయకుండా పక్కన జస్ట్ మల్టిప్లై చేసినట్టు రాయండి సరిపోతుంది. ఏబి ఈజ్ వాట్ అంటున్నాడు. ఫస్ట్ ఆర్డర్ తెలియాలి మనకి పాసిబుల్ ఉందా లేదా 2 క్రాస్ 2 2 క్రాస్ 2 అండ్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ పేర్కి చేయొచ్చు 2 క్రాస్ 2 2 క్రాస్ 2 3 క్రాస్ 3 3 క్రాస్ 3 4 క్రాస్ 4 ప్రొడక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా సేమ్ ఉన్నాయి. మనకు కావాల్సిన కండిషన్ ఎగ్జిస్ట్ అయింది వీ కెన్ డూ ప్రొడక్ట్. ఐఎమ్ డూయింగ్ ప్రొడక్ట్ హియర్ ఏబి ఈక్వల్ టు 3 minus 2 1 6 into 4 minus 1 2 5. లిజన్ కేర్ఫుల్లీ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం ఎడిషన్ చేసేటప్పుడు దీనికి సెకండ్ థర్డ్ ఫోర్త్ చేసాం. ప్రొడక్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే సింపుల్గా ఫస్ట్ రో ఉందిగా ఈ ఫస్ట్ రోని ఇందులో ఉన్న ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. అదేంటి ఇందులో ఉన్న రెండు ఎలా మల్టిప్లై చేస్తారంటే అగైన్ 3ని 4తో 2ని 2తో చేసి యాడ్ చేయాలి. ఐఎమ్ డూయింగ్ సి ఇక్కడ నేను చేస్తున్నా చూడండి 3 4 జా యా సింపుల్ మనం లైన్ డ్రా చేద్దాం మరి సర్కిల్ కాకుండా. ఇది రో ఇది కాలం ఇలా మల్టిప్లై చేయాలన్నమాట. సో ఐఎమ్ డూయింగ్ జాగ్రత్త చూడండి
3 4 जा 3 4 जा -2 2 जा ఇటు వెళ్ళదు ఇటు రావాలి కాలం 7 లాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి 7 అలా చేయాలి మల్టిప్లికేషన్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే రోకి కాలంకి ఆపరేషన్ జరుగుతుంటది ఎప్పుడు ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ప్రొడక్ట్ అయిపోయినాయి ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ ఇది మర్చిపోండి కాసేపు ఇది కూడా మర్చిపోండి కాసేపు ఈ రెండు చేస్తున్నాం అన్నమాట ఇందాక చేసాం కదా సేమ్ అదే ప్రాసెస్ చూడండి రో కాలం ఓకేనా సో ఇయర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది సెకండ్ ఎలిమెంట్ 2 2 జా 4 బట్ మైనస్ ఉంది కాబట్టి -4 2 into -2 యాక్చువల్లీ సో మైనస్ ముందు రాసారు -2 into 2 అయిపోయిందా ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫినిష్ నా దెన్ అగైన్ ఫస్ట్ రో గో టు సెకండ్ కాలం ఇప్పుడు ఇదే ఫస్ట్ రోతో సెకండ్ కాలం ని చేయాలి చేస్తే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది అనమాట ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది మనకి 3 into -1 3 into -1 -2 into 5 -2 into 5 సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది ఫస్ట్ రో సెకండ్ కాలం అయిపోయింది సెకండ్ రో ఫస్ట్ కాలం ఇప్పుడు సెకండ్ రోకి రాగానే వెంటనే సెకండ్ రో ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలి 1 into 4 1 into 4 6 into 2 ఎందుకంటే ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తున్నాం 6 into 2 పాజిటివ్ కాబట్టి ప్లస్ 6 2 జా సో ఇందులో సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం 1 into -1 1 into -1 6 into 5 పాజిటివ్ కాబట్టి ప్లస్ 6 5 జా ఫినిష్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తే మనకి 3 4 జా 12 2 2 జా -4 3 into -1 -3 2 5 జా -10 1 into 4 4 6 2 జా 12 that is plus 12 1 into -1 -1 6 5 ja plus 30 so which is equal to what 12 లో 4 తీసేయండి 8 -3 -10 -13 4 12 యాడ్ చేయండి 16 30 లో 1 తీసేయండి 29 ఇది మనకు కావాల్సిన A into B మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత వచ్చింది మళ్ళీ 2x2 ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇక్కడ ఉన్న లాస్ట్ 2 2 కదా 2x2 is the order of the result matrix సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రో కాలం ఒకవేళ దీనిలో 2 ఉన్నాయి కాబట్టి సరిపోయింది 3 ఉంటే థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ వచ్చేస్తుంది మళ్ళీ ఈ రెండు చేస్తాం అంటే ఇంకొకటి ప్లస్ సమ్ 2 into -5 అలా వస్తుంది సేమ్ దీనికి వస్తుంది అంటే నీకు అప్పుడు మళ్ళీ ఇక్కడో ఎలిమెంట్ వస్తుంది అంటే మళ్ళీ 3x3 వచ్చేస్తాను సో అలా స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ చెప్పాను కదా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ కూడా ఈక్వల్ గా ఉంటే మనం ప్రొడక్ట్ చేయొచ్చు ఇలా వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ అబౌట్ 2x2 అండ్ 2x2 కి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ నేను కొన్ని చెప్తాను మీరు హోంవర్క్ చేయండి అసలు ఏమి ఇది డిఫరెంట్ గా ఉంది అని ఫీల్ కావాల్సిన పనే లేదు సో 3Bలో ఫస్ట్ రోమన్ లో యువర్ విష్ మీ ఎన్నైనా చేసుకోండి దానిలో మొత్తం 13 ఉన్నాయి మీ ఇష్టం అది బట్ ద క్వశ్చన్ ఇది ఫస్ట్ బిట్ ఇది థర్డ్ బిట్ హోంవర్క్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏ స్క్వేర్ అంటున్నాడు సిక్స్త్ క్వశ్చన్ ఏబి ఫైండ్ చేయండి బిఏ కూడా ఫైండ్ చేయండి ఏబిబిఏ సేమ్ ఉన్నాయా అని అడుగుతాడు సేమ్ ఉంటే సేమ్ అన్న అర్థం లేదంటే లేదన్నర్థం సెవెంత్ క్వశ్చన్ సెకండ్ రోమన్ లో ఫోర్త్ క్వశ్చన్ ట్రై చేయండి ఓకేనా హలో కానీ సో థర్డ్ ఫోర్త్ సిక్స్త్ సెవెంత్ అండ్ ఫోర్త్ అన్ని 2x2కి వెతికి మీకు ఇస్తున్నాను ఏ స్క్వేర్ అంటే ఏంటి సార్ మరి ఎలా చేయాలంటే ఇప్పుడు మీకు ఏ ఇచ్చాడు ఇక్కడ ఎంత ఇచ్చాడు 3 - 2 1 6 ఏ స్క్వేర్ చేయాలి అంటే ఏ ఇంటూ ఏ కదా అంటే దాన్నే దాంతో మల్టిప్లై చేయడం అన్నట్టు అంటే 3 - 2 1 6 ఇంటూ 3 - 2 1 6 చేస్తున్నాం అనమాట మనం ఫినిష్ వచ్చే మ్యాట్రిక్స్ రిజల్ట్ మ్యాట్రిక్స్ సేమ్ ఇందాక చేసినట్టుగా ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 matrices with order 2x2 వరకు చెప్పాను
అండ్ కంటిన్యూషన్ 3 cross 3 అండ్ ట్రాన్స్పోజ్ అండ్ సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అన్నీ కూడా I will give you next video. Thank you.